బాక్ న్యూస్ విశాఖ జిల్లా అనకాపల్లి బీటెక్ విద్యార్థి ప్రదీప్ మృతిపై అనుమానాలు పెరుగుతున్నాయి. ప్రదీప్ ను హత్య చేశారని బంధువులు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నిందితులతో పోలీసులు కుమ్మక్కయ్యారని కూడా ఆరోపిస్తున్నారు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి దగ్గర ఆందోళన దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆగనంపూడి ఎస్ఐ కేసును తారుమారు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా మండిపడుతున్నారు బంధువులు. శుక్రవారం సాయంత్రం పొద్దుట అవంతి కాలేజీకి వెళ్ళాడు. నా కొడుకు బీటెక్ చదువుతుండే, మేము టైలరింగ్ పని చేసుకుంటున్నాము. మేము గుంట మొక్కలు కుట్టుకొని నా కొడుకుని చదివించుకుంటున్నాము. కసింకోట్లోనే బండి మీద తీసుకొచ్చినాడంటే ఎవరు బస్సుకి వెళ్ళి బస్సుకి వచ్చాడు. నా కొడుకు దగ్గర 10 రూపాయలు ఉండదు. బండి మీద వచ్చి కాలేజీ పిల్ల వచ్చిందంటే ఆల్ కాలేజీ పిల్ల ఇదేనా మీ ఊరు అని అడిగినాడంట. ఆ పిల్లని ప్రేమించాడు ఉన్నాడంట, ఆర్మీ వాడు. అలా చూసినాడంట. చూసి నన్ను ప్రేమించిన పిల్లతో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని తీసుకుంటా అంట. నా ముందు పిల్లండి నువ్వు ఉద్యోగస్తుడివి ఐడెంటి కార్డు చూసి నువ్వు పారిపో. నా కొడుకు నక్కి బండి ఎక్కినాడంట. నీ వెనకాతలు సెట్టట్టుగా లాగేసా నా కోనందరూ తీసిపోదంటే నా చిన్న కొడుకు అంటే చిన్న కొడుకు ఒకడంట. ఇంకొకటి ఆర్మీకి వెళ్ళిపోయాడు నా కొడుకుని కొట్టేసి. సో పెరిగి రోడ్డు సెంటర్లా కొట్టారంట కట్టుకొని నా సెంటర్ కట్ట నా శివ అంట. పోలీసులు వచ్చేస్తారు. ముందు వచ్చిన అబ్బాయి చెప్పినాడు రాత్రి 1 గంటకి. చెప్తే నా కొడుకు ఎక్కడున్నాడంతే ఆటో ఎక్కించినాము 50 రూపాయలు ఇచ్చి అడపేడ జల్లు కొట్టినాము. నా 50 రూపాయలు ఇచ్చి ఆటో ఎక్కించినాము అన్నారంట. నిలుక్కోండి నన్ను ప్రతి స్లాబ్ నా ప్రతి రోడ్డు నా ప్రతి బస్ స్టాప్ నేను చదువు చూసుకున్నాము. మమ్మల్ని ఎలుక్కోనే ఏదో కొడుకు ఎక్కడ దాగుడు ఉండేవా. పొద్దున కాలేజీ బస్సు ఎక్కుతాడు. నా బస్సు దగ్గరికి వచ్చినాడు. నా కొడుకు బస్సు ఎక్కుతాడు. ఎక్కడ దాగుడున్నాడు. తులనాలు సైన్ లాక్కుండ్రు. 10,000 రూపాయలు చెల్లు లాక్కుండ్రు. నా కొడుకు భయం పడ్డాడేమో, నా ఎక్కడున్నాడేమో, నా కాలేజీ బస్సు ఎక్కుతాడని కాలేజీకి వచ్చిన లేడే. ఈరోజు అవంతి కాలేజీలో చదువుతున్నటువంటి ప్రదీప్ని బుదిరెడ్డి చిన్న కసింకోట వాళ్ళ ప్రోత్సాహంతో అన్యాయంగా అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. ఈ విషయం హత్య జరుగుతుందని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ముందుగా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినా సరే పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ హత్య జరిగింది. అందువల్ల ఈరోజు విద్యార్థులందరూ డిమాండ్ చేస్తున్నారు. సిపిఎం పార్టీగా మేము ఈరోజు దోషులు శిక్షించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు పోలీసుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఒక విద్యార్థి బలైపోయాడు. దోషులను వెంటనే శిక్షించాలి. దోషులను కారణమైనటువంటి బుద్ధిరెడ్డి చిన్నాన్ని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ప్రదీప్ కేసులో అసలు ఏం జరుగుతోంది? నిందితులతో పోలీసులు నిజంగానే కుమ్మక్కయ్యారా? బంధువుల ఆరోపణలకు కారణం ఏంటి? పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. విద్యార్థి ప్రదీప్ మృతి కేసుకు సంబంధించి నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రస్తుతం అనకాపల్లిలో ఉన్న ఎన్టీఆర్ హాస్పిటల్ వద్ద ఆందోళన కొనసాగుతుంది. ప్రదీప్ బంధువులతో పాటు విద్యార్థులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. తక్షణం ఎవరైతే ఇప్పటి వరకు పోలీసుల అదుపులో ఉన్న విజయ్, ఎవరైతే వైజాగ్ సాయి అలాగే సాకేత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తోడు అదనంగా మరొక 2-3 ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళని అరెస్ట్ చేసే వరకు కూడా తమ ఆందోళన విరమించమన్నారు. అయితే మనతో పాటు ప్రదీప్ బంధువులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, వాళ్ళు కేవలం మేము ఆ రోజు మేము మందలించి వదిలేసామని చెప్తున్నారు, కానీ పోలీసుల వద్ద నుంచి మీరు గోల్డ్ చైన్ అలాగే సెల్ ఫోన్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే దీని మీద మీరు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి?
తీసుకున్న తర్వాత బాగా కొట్టేశారు. తర్వాత మళ్ళీ అప్ చెప్పేస్తారు అనుకున్నాము, కానీ లాస్ట్ తెలిసింది మాకు తెలియలేదు. సరేలే ఎక్కడ ప్రాణంతున్నాడు అనుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా సేమ్ రిపీట్ చేశారు. ఆ తర్వాత నిన్న 31st మాకు తెలిసింది శవం అలాగా 5 o'clock దొరికింది ఇక్కడ మా అనకాపల్లి దగ్గర. చూసిన తర్వాత మావాడని చూసి ఆనవాళ్ళు చూసిన తర్వాత మావాడని తెలిసింది. సార్ ఇప్పుడు 28న ఈ ఘటన జరిగింది. ఆ రోజు మీరు ఫిర్యాదు చేశారా? పోలీసులు ఏమన్నారు? పోలీసులు ఎలా అసలు స్పందిస్తున్నారా? సరిగ్గా వాళ్ళ వ్యవహారం ఎలా ఉంది మొత్తం దాంట్లో? మార్నింగ్ వచ్చినప్పుడు చెప్పారు. మార్నింగ్ వచ్చినప్పుడు కంప్లైంట్ ఇస్తే ఎవరిచ్చినా బయటికి వెళ్ళరా నేను చెప్పారండి. సాయంత్రం నైట్ మేము వచ్చాం. నైట్ సిపి గారు చెప్పిన తర్వాత మీ సెక్యూరిటీ రిపోర్ట్ ఇస్తాం, మీరు వెళ్ళాలంటే ఇచ్చి కంప్లైంట్ ఇచ్చాం. మేము అంతా 3 వ్యాన్తో వచ్చాం, వచ్చిన కంప్లైంట్ ఇచ్చాం. అంటే పోలీసులు సరిగా స్పందించలేదని కూడా ఆరోపణలు అన్నీ ఉన్నాయి కదా. అసలు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎన్ని గంటల తర్వాత స్పందించారు? అసలు వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా లేదా మీకు? అసలు మార్నింగ్ మాత్రం ఏం రాలేదండి. మార్నింగ్ రాలేదు. ఈవినింగ్ తర్వాత ఇచ్చిన తర్వాత రోజు నుంచి స్పందించారు. అది అంటే కేసు ఏమన్నా నమోదు చేశారా? అసలు అలాంటిది ఏమీ లేదా? మార్నింగ్ మాత్రం ఏం నైట్ మాత్రం చేశారు. మీరు చెప్పండి, ఆ రోజు గొడవ జరిగిన తర్వాత ప్రదీప్ స్నేహితుడు ఇంటికి వచ్చి మొత్తం వ్యవహారం అంతా కూడా చెప్పాడు. అయితే అక్కడ నుంచి వాళ్ళు తిరిగి వస్తారనుకున్నప్పటికీ కూడా వాళ్ళు కేవలం చైను అలాగే సెల్ ఫోన్ మాత్రమే ఇచ్చారు. అయితే వాళ్ళు గాయపరిచినందువల్ల తను చనిపోయాడా, లేదంటే ఈ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు అనుకుంటున్నారా, వీళ్ళు చంపేశారా అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు మీరు? అదైతే యాక్చువల్గా వాళ్ళు చంపేసి తీసుకెళ్ళి అక్కడ కోనేరు దగ్గర ఎక్కడో తీసుకెళ్ళారంటండి బాడీని. ఆటోలో ఎందుకు పట్టుకొని తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఎవరో గొడవ చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు బాడీని. ఎంత ప్రీ ప్లాన్ మాట్లాడు ఇది. చంపేసిన తర్వాత అక్కడ ఎవడో ఆర్మీ పర్సన్ ఎవరో ఉన్నారో అతను అక్కడ రిపోర్ట్ అయ్యే వరకు కూడా వీళ్ళు బాడీ దాద్దాం అనుకున్నారు. అక్కడ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే వీళ్ళు బాడీ బయట తీశారు. నిన్న ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా సిఐ గారు కూడా చేసింది అదే తప్పు, ఎస్ఐ గారు కూడా చేసింది అదే. ఎస్ఐ గారు కూడా ఎస్పీ గారు ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ మదర్తో మాట్లాడారు అని కూడా మీ కేసుని తప్పుదో పట్టించడానికి ట్రై చేశారు ఆయన. అంటే అక్కడ లోకల్ మాఫియా అండి, ఎంత లోకల్ మాఫియా ఇది. ఎంతవరకు సమంజసం ఇది? ఒక సామాన్య మానవుడు మధ్యతరగతి మనుషులు బతకలేరు సమాజంలోనే. రూపాయి సంపాదించుకొని ఆ పిల్లల్ని పోషించుకొని ఇంజనీరింగ్ చదివించుకుంటారంటే అందరూ గర్వపడాలి. అటువంటి వాడిని తీసుకొచ్చి క్రూరత్వకరంగా కాళ్ళలో వేసి తొక్కేసి నానా జాతిగా చంపేసి దాన్ని ఈ రోజు వరకు కూడా మేము గత దీపావళి రోజు ఉదయం 10 గంటల నుంచి మా దానవాడపాలెం మొత్తం ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిపి 400-500 మంది వెళ్ళి అక్కడ స్టేషన్ దగ్గర కూర్చుంటే ఎస్ఐ గారు స్పందించలేదు. ఎప్పుడు స్పందించారు? మధ్యాహ్నం 3 గంటలకు. ఎప్పుడు మాకు భోజనాలు లేవు. ఉదయం వెళ్ళాం భోజనాలు లేవు, ఏమీ లేవు. 3 గంటలకు 3:30కి ఎప్పుడు స్పందించి అందరూ ప్రశ్నించగా అప్పుడు ఎవరన్నా తీసుకొచ్చారు, ఎవరో ఒక ఇద్దరిని. మేము కొట్టాము, తీసుకెళ్ళాము, ఆటో ఎక్కిచ్చాము. ఎవరైనా కొట్టిన వాళ్ళు తీసుకెళ్ళి ఆటో ఛార్జీలు ఇచ్చి ఆటో ఎక్కిస్తారా? ప్రదీప్ని వాళ్ళు కొట్టి వాళ్లే తీసుకెళ్లి నదిలో పడేశారని కూడా ఇక్కడ ఆరోపిస్తున్నారు. అయితే 28వ తారీఖున కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు సరిగా స్పందించలేదు. 29వ తారీఖున కూడా మరోసారి వెళ్ళినప్పటికీ కూడా కేవలం రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని కూడా ఆరోపిస్తున్నారు. కొట్టి వదిలేసామని చెప్తున్నారు. లేదా వాళ్ళు చంపేశారా, లేదంటే వాళ్ళు ఏం చేస్తారు? కొట్టి వదిలేసి శవం ఎందుకు వచ్చిందండి మాకు? అది చెప్పండి. ఫోను సైన్ ఇచ్చారు, ఇచ్చినప్పుడు కొట్టి చంపేసి వదిలేసారన్నారు. అది ఎక్కడ వదిలేసినారా ఆ వివరాలు మాకు తెలియాలి. చెన్నైలకు వచ్చింది హాస్పిటల్కి, అది మాకు తెలియాలి, చెప్పాలి. అంటే ఎవరైతే కొట్టారో ఆయన ఎక్కడొగ్గినారో వాళ్ళకి నాకు సమాధానం చెప్పాలి, అంతే. ఆ అమ్మాయిని కూడా తీసుకురావాలి. ఆ అబ్బాయి ఎందుకు వెళ్ళాడు అక్కడ కారణం తెలియాలి. ఆ తర్వాత కొట్టిన తర్వాత అతను ఏం చేశాడు, ఆ అబ్బాయి ఏం చేశారో 3 రోజుల వరకు మాకు సమాధానం లేదు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు, యాక్షన్ తీసుకోలేదు. 4 రోజులు పోయాక నేను సాయంత్రం ఇక్కడ బాడీ వచ్చింది, 2 ఇక్కడ కబురు వచ్చారు. ప్రదీప్ ని కేవలం మేము మందలించి వదిలేసామని చెప్తున్నప్పటికీ కూడా మరి ఎలా మృత్యువాత పడ్డాడని చెప్పి మొత్తం ప్రదీప్ తాలూకా బంధువులందరూ కూడా మొత్తం ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరోవైపు ప్రదీప్ ని కసింకోటకు పిలిపించిన ఎవరైతే ఆ యువత ఉందో ప్రసన్నాన్ని కూడా ఖచ్చితంగా ఇక్కడికి పిలిపించాలి. మొత్తం ఈ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో అందరినీ కఠినంగా శిక్షించే వరకు కూడా తమ ఆందోళన కొనసాగుతుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్